రీజనింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు టాపిక్ దిశలు దూరాలు. సో ఇంగ్లీష్లో ఏంటంటే డైరెక్షన్, డిస్టెన్స్. ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ NEWS అని ఒక వర్డ్ రాస్తుంది చూడండి, NEWS. సో దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి చూద్దాం. అంటే షార్ట్ కట్లో మనం ఇలా గుర్తుపెట్టుకోవడం కోసం NEWS న్యూస్ అని రాశాను. సో న్యూస్ అంటే ఫస్ట్ N స్టాండ్స్ ఫర్ నార్త్, E స్టాండ్స్ ఫర్ ఈస్ట్, W స్టాండ్స్ ఫర్ వెస్ట్, S స్టాండ్స్ ఫర్ సౌత్. సో N స్టాండ్స్ ఫర్ నార్త్, E స్టాండ్స్ ఫర్ ఈస్ట్, W స్టాండ్స్ ఫర్ వెస్ట్, S స్టాండ్స్ ఫర్ సౌత్. అంటే ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం, ఈ న్యూస్ అని. సో నెక్స్ట్ సో ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అప్పుడు ఇదేమవుతుంది నార్త్, ఇది సౌత్. సో మనం ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డిస్టెన్స్ డైరెక్షన్ చేసేటప్పుడు మనం ఏమనుకోవాలి, ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. సో ఇప్పుడు ఈ రెండింటి చూడండి, నార్త్ ఈస్ట్ ఈ డైరెక్షన్, దీన్ని మనం ఎలా పిలుస్తాం, నార్త్ ఈస్ట్ అని పిలవాలి. తర్వాత దీన్ని తెలుగులో ఏమంటామంటే ఈశాన్యం అన్నాం. తర్వాత దీన్ని ఎలా పిలవాలంటే సౌత్ ఈస్ట్ అని పిలవాలి, సౌత్ ఈస్ట్. దీని తెలుగులో ఆగ్నేయం అంటాం. తర్వాత ఈ డైరెక్షన్ని నార్త్ వెస్ట్ అని పిలవాలి. దీని తెలుగులో వాయువ్యం అంటారు. ఈ డైరెక్షన్ సౌత్ వెస్ట్ అని పిలవాలి, సౌత్ వెస్ట్. దీని పేరు తెలుగులో నైరుతి. ఇది నైరుతి అన్నమాట. సో ఇప్పుడు మనం దిశలు దూరాలు లేదా డైరెక్షన్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ యొక్క మనం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, తర్వాత నార్త్ ఈస్ట్ అంటే ఎలా ఉంది, నార్త్ వెస్ట్ అంటే ఏ డైరెక్షను, సౌత్ వెస్ట్ అంటే ఏ డైరెక్షను, సౌత్ ఈస్ట్ అంటే ఏ డైరెక్షన్ గుర్తుపెట్టుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ 30 మీటర్ల తూర్పు వైపుకి ప్రయాణించి ఆ తర్వాత ఉత్తరం వైపుకి తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత
మరలా పడమర వైపుకి తిరిగి 30 మీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత దక్షిణం వైపుకి తిరిగి 40 మీటర్లు ప్రయాణించాడు. ప్రస్తుతం అతను బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏ అనుకోండి. ఇక్కడ ఇది ఏ. ఇక్కడి నుంచి ఉత్తరం రమేష్ 30 మీటర్ల తూర్పు వైపుకి వెళ్ళాడు. 30 మీటర్ల తూర్పు వైపుకి ప్రయాణించాడు. ఆ తర్వాత ఉత్తరం వైపుకి తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. ఉత్తరం. సో ఉత్తరం వైపుకి 20 మీటర్లు ప్రయాణించాడు. తర్వాత పడమర వైపు తిరిగి మళ్ళీ 30 మీటర్లు, పడమర వైపుకి 30 మీటర్లు ప్రయాణించాడు. 30. పడమర వైపు తిరిగి 30 మీటర్లు ప్రయాణించాడు. ఒకసారి చూడండి. ఇది ఏ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇక్కడ నుంచి రమేష్ 30 మీటర్లు తూర్పు వైపుకి వెళ్ళాడు. 30 మీటర్లు తూర్పు వైపు. తర్వాత అక్కడి నుంచి ఉత్తరం వైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. 20. ఉత్తరం వైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. తర్వాత పడమర వైపు తిరిగి మళ్ళీ 30 మీటర్లు ప్రయాణించాడు. సో ఎంత? 30 మీటర్లు పడమర వైపుకి వచ్చాడు. తర్వాత దక్షిణ వైపు తిరిగి 40 మీటర్లు ప్రయాణించాడు. సో ఇది 40, ఇది 20 కదా, ఇది ఇంకొక 20. సో 40 మీటర్లు ప్రయాణించాడు. ఇది బి. సో ఇప్పుడు ప్రస్తుతం అతను బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఇప్పుడు చూడండి, ఏ అన్నది బయలుదేరిన స్థానం, ఇప్పుడు బి అన్నది గమ్యస్థానం. ఇప్పుడు ఏకి బికి ఎంత దూరం? 20 మీటర్ల దూరం. అంటే దిశ అంటే డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంది? సౌత్. అంటే దక్షిణం. అంటే దక్షిణానికి 20 మీటర్ల దూరంలో ఉన్నాడు అనమాట. సో ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే దీనికి చూడండి, ఇక్కడ మనం రాసుకోవాలి పక్కన. తూర్పుకి అంటే ఈస్ట్కి ఎన్ని మీటర్లు వెళ్ళాడు? ఈస్ట్కి ఎంత? ఈస్ట్కి 30. తర్వాత ఉత్తరం నార్త్ 20 మీటర్లు ప్రయాణించాడు. నెక్స్ట్ వెస్ట్ 30. తర్వాత సౌత్ దక్షిణ వైపు 40 మీటర్లు ప్రయాణించాడు. ఇక్కడ ఆపోజిట్ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. అంటే ఈస్ట్ 30 వెళ్ళాడు, మళ్ళీ వెస్ట్ 30 వచ్చేసాడు. సో నెట్ అంటే ట్రావెల్ చేసిన దూరం 0 అయిపోయిందనమాట. సో ఇప్పుడు నార్త్లో 20 ప్రయాణించాడు, సౌత్లో 40 ప్రయాణించాడు. అంటే 40 మైనస్ 20 అంటే టోటల్గా ఎంత డిస్టెన్స్ ఎక్కువ ప్రయాణించాడు? 20. సో ఆపోజిట్ మైనస్ చేయడం వల్ల మనకి నెట్ వచ్చింది. ఈ 20 డిస్టెన్స్ ఎటువైపు ఉంది? సౌత్. అంటే ఈ సౌత్ ఎక్కువ కదా, 40 సౌతే కాబట్టి ఈ నార్త్ క్యాన్సిల్ అయిపోగా మిగిలిన సౌత్. ఆన్సర్ ఏమవుతుందంటే 20 మీటర్స్ సౌత్ అనమాట. అంటే ఇది ఒక షార్ట్ కట్.